సార్ ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా బీజేపీ నూతన అధ్యక్షులు ఎన్నికకి సంబంధించి ఇందులో ఆంధ్రప్రదేశ్కి బీసీని ఎన్నిక చేస్తున్నట్లు అలాగే తెలంగాణలో కూడా ఎంపికైన నేపథ్యం. సో ఇందులో ఏమైనా ప్రత్యేక వ్యూహాలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్కి? ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నాళ్ళు వేచిన ఇంకా జాతీయంగా నడ్డాన్ని కొనసాగిస్తారా లేదా చర్చ ఉంది. దాని మీద తీవ్రమైన 2 రకాల అభిప్రాయాలు ఆర్ఎస్ఎస్ శిబిరానికి వీళ్లకు మధ్యలో నడుస్తున్నాయనే వార్తలు కూడా ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్ ఖట్టర్, ఆ తర్వాత ఇంకొక ఆయన శివాజీ చౌహాన్, అవి 3 కాకుండా ఇంకో పేరు కూడా ఉందని వాళ్ళలో కొంతమంది అసలు మనోహర్ లాల్ ఖట్టర్కి వ్యతిరేకమని ఇట్లాంటివన్నీ వచ్చాయి. అయితే ముందు ఇదే పెద్ద కోవలు తెగితే చిన్న కోవలు అన్నట్టుగా ముందు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు ఎన్నికలు అయిన తర్వాత జాతీయ అధ్యక్షుడు అని ఒక థంబ్ రూల్ వాళ్ళు పెట్టుకున్నట్ట. అందులో ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు, పైగా ఇవి చాలా కాలంగా పెండింగ్. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసినప్పుడే ఒక ఆపద్ధర్మ పద్ధతిలో అప్పటికే కేంద్ర మంత్రిగా ఉండి జాతీయ అధ్యక్షుడిగా కూడా పేరు వినిపిస్తున్న ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్స్ ఏంటి, సంబంధాలు ఏంటి, పురంధేశ్వరి కొనసాగుతారా లేదా, ఇటువంటివన్నీ ఉన్నాయి. సో నిన్నటి నుంచి ఈ విషయంలో స్పష్టత వస్తూ వచ్చింది. ఇప్పుడు దాదాపు అందరూ ఖచ్చితంగా చెప్తున్నారు తెలంగాణకు రామచంద్రరావు, బీజేపీ చాలా పాత కాపు, 10 ఏళ్ల నుంచి ప్రతిసారి ఆయన పేరు వినిపిస్తుంది. మొన్న కూడా నాకు ఏదో పెళ్లిలో కలిశారు. ఆయన రావటం అంటే ఈటెల రాజేందర్ చుట్టూ జరిగిన కథ ఒకటి, ఈటెల రాజేందర్, రఘునందను, మధ్యలో రాజా సింగ్ లాంటి వాళ్ళు. ఇంకా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ తర్వాత అయింది. ఆంధ్రప్రదేశ్కు ఎవరు అధ్యక్షులు అవుతారు అంటే ఈరోజు ఉదయానికి దాదాపు ఖాయం చేస్తున్నారు మాధవ్ శాఖ, ఆయన ఖాయమైపోయాడు అని. వీళ్ళిద్దరికీ అయితే విశాఖ మాధవ్కి సంబంధించి అయితే మొదటి నుంచి కూడా చలపతిరావు గారి దగ్గర నుంచి కూడా వాళ్ళు నేపథ్యం అయితే కొనసాగుతుంది. సో బీజేపీకి కూడా ఆయన మొదటి నుంచి కూడా నమ్మకస్తుడిగా ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తుంటాం సార్ అయితే 28, 29 టార్గెట్ అయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. అంటే అది కరెక్టే, కానీ ఈ ఎంపిక ఇదంతా చూస్తుంటే బీజేపీ ఆలోచన ఏంటి, వ్యూహం ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. నిన్న రాత్రి నుంచి వాళ్ళు స్పష్టం చేస్తూ వచ్చారు, నెమ్మదిగా ఇచ్చేశారు, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇదంతా దానికి తోడు ఆ పార్టీకి అత్యున్నత నేతగా ఉన్న మోడీ తర్వాత అమిత్ షా కూడా తెలంగాణకు రావటము, ఇక్కడ ప్రారంభోత్సవాలు చేయడం, ఆయన కూడా హింట్స్ ఇచ్చారు. అంటే ఫైనలైజ్ సమ్ సార్ట్ ఆఫ్ రాత్రికి ఢిల్లీలో ఉన్న వాళ్ళ వ్యవస్థాగత ఇన్ఛార్జి కూడా వీళ్ళకందరికీ చెప్పేశారు. ఈరోజు నామినేషన్లు వేసినప్పుడు ఎవరేస్తారు, నామినేషన్ ఒక్కరే వేస్తే ఇంకా సమస్య ఏమి ఉండదని అది లెక్క పెట్టుకున్నారు. సో రామచంద్రరావు పేరు ఇక్కడ ఖాయం చేశారు, అక్కడ మాధవ్ పేరు. మాధవ్ అంటే అక్కడ పురంధేశ్వరిని కొనసాగించడం కానీ, లేకపోతే సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా వెనక్కిపోవటం. మాధవ్ ఒరిజినల్ బీజేపీ, ఒరిజినల్ జనసంఘం, ఆర్ఎస్ఎస్ ఈ సంప్రదాయాలన్నీ కొనసాగిస్తారు. రెండవది ఆ పార్టీకి మొదటిసారి మేయర్ పదవి తెచ్చిపెట్టిన విశాఖపట్నం ఆ ప్రాంతంలో కూడా ఉండటము, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మాధవ్ను చాలా ఆచితూచి వాళ్ళు ఎంపిక చేసినట్టు కనిపిస్తుంది. చెప్పడానికి ఏమో సమన్వయానికి బాగుంటుంది అని మేము మాధవ్ను ఎంపిక చేసాము అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే తమ సొంత సైద్ధాంతిక పునాది పెంచుకోవటము రాజకీయంగా. రెండోది బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉదాహరణకు మీరు కన్నా లక్ష్మణ, సోము వీర్రాజుల అధ్యక్షులుగా ఉన్న కాలం చూడండి. కన్నా లక్ష్మణ, సోము వీర్రాజు అప్పుడు జరిగింది ఫలితాలు ఎలా ఉన్నా కంఫర్టబుల్, అంటే ఆ పార్టీలో ఆర్గానిక్గా ఇమిడిపోవటం అన్న సంగతి. సో సుజనా చౌదరి లాంటి వాళ్ళు అన్ని వనరులతో చాలా కేంద్ర మంత్రులుగా ఉండి ప్రభావితం చేసిన వాళ్ళైనా ఇప్పటికి వచ్చేసరికి మాధవ్ వైపే మొగ్గొచ్చింది. మాధవ్ ఎన్నిక ఇంకా లాంఛనమే అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే వేరే పార్టీల నుంచి వచ్చి రాజకీయ భవిష్యత్తు లేకపోతే ఈ విషయాలు చూసే వాళ్లకు సంస్థాగతంగా బీజేపీ నేపథ్యం ఉన్న వాళ్ళకు ఒక్క తేడా ఉంటుంది. వాళ్ళు సొంత పార్టీ పునాది, సొంత పార్టీ పెరుగుదల అన్నది కూడా ఆలోచిస్తారు. అంటే కేవలం తెలుగుదేశమో లేకపోతే ఇంకోటి దాని ప్రకారం వెళ్ళటం కాకుండా మన పార్టీ ఏంటి, మన వ్యవహారం ఏంటి అన్నది చేసుకుంటారు అన్నది ఉన్న ఆలోచన. మాధవ్ కూడా అట్లా గత చాలా కాలంగా ఉండి వాళ్ళ నాన్న చలపతిరావు అప్పటి నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు కావటం, కానీ ఆయన ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ పార్టీ తరఫున. కొంచెం అగ్రెసివ్గాను ఉంటారు, ఇటు
బుద్ధిజీవులతో చదువుకున్న వాళ్ళతో కూడా విద్యార్థికులతో కూడా ఉంటారు. కాబట్టి మాధవ్ రావడం అన్నది బహుశా కొత్త ఇదే అవుతుంది. ఆయన ఏజ్ రీత్యా చూసినా, ఆయన నేపథ్య రీత్యా చూసినా. కానీ ఇంకా రెండో వైపు తెలంగాణకు వస్తే రామచంద్రరావు చాలా ఎప్పటి నుంచో ఆయన గెలిచారు. ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయండి ఉన్నట్టే కనిపిస్తుంది కదా, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే తమ పునాదిని బలోపేతం చేసుకోవటం అన్నదే వాళ్ళ మీద ఏమైనా సమాచారం ఉంది, ఇన్పుట్స్ లేదంటే అక్కడ బీసీకే ఇస్తే కరెక్ట్ అన్నది. కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూటమిలో కూడా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అవును. ఇంకా వాళ్ళు బీజేపీలో కూడా ఆ రకంగా ఇస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి అంటే అంతకుముందు ఆ ఎమ్మెల్సీ పదవి ఆయనకి ఇచ్చారు, ఇంకొన్ని రాజ్యసభకు పంపించారు, ఇవన్నీ చేశారు. కాబట్టి ఇప్పుడు సాంప్రదాయ బీజేపీ వర్గాలకు ఇవ్వాలి అవును అన్నది పనిచేసింది అన్నది ఒకటి చెప్తున్నారు. అదే తెలంగాణలో కూడా పనిచేసింది. ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఆ విధంగా చూస్తే సోషల్ సపోర్ట్ ఇవి ఎక్కువగా ఉంటాయి, బాగా గెలిచాడు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకటేమో ఇందా నేను చెప్పినట్టుగా బయట నుంచి రావటం అనేదాన్ని ఆ కార్డు ఒకటి. రెండో విషయం రామచంద్రరావును తీసుకురావడం ద్వారా కొంచెం గొడవలు లేకుండా ఇప్పుడు రఘునందన్ రావు లేకపోతే ఆయన ఎవరు ఇదివరకున్న ఈయనకంటే ముందున్నాడు కదా మన బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ అగ్రెసివ్ లీడర్స్ కాకుండా ఇటు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ సంస్థాగతంగా స్మూత్గా నడపడం అన్నది పెట్టుకొని చేసినట్టు కనిపిస్తుంది. అంటే బీజేపీ మేము అధికారంలోకి రావడం టార్గెట్ అని వాళ్ళు అంటున్నప్పటికీ కూడా తమతో కలిసి వచ్చే వాళ్ళకు కూడా చోటు కల్పించడం అన్నది వాళ్ళ అజెండాగా పెట్టుకున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే అందరినీ పడగొట్టేసి మనం ఇప్పటికిప్పుడు వచ్చేస్తాం కాబట్టి దూకుడుగా వెళ్ళిపోవాలి అనే వాళ్ళకంటే కాస్త లౌక్యంగా నలుగురిని కలుపుకొని పోతూ వనరులు ఇవన్నీ చేస్తూ ఢిల్లీతో కూడా నమ్మకం నాయకత్వంతో కూడా చేస్తూ ఉండేవాళ్ళని ఎంపిక చేసినట్టు కనిపిస్తుంది. ఇంకోటేమో బ్యాక్ టు ది రూట్స్, బ్యాక్ టు ది ఆర్ఎస్ఎస్ అండ్ జనసంఘ్ రూట్స్ అనే ఒకటి కూడా వాళ్ళు పెట్టుకున్నారనిపించవచ్చు. రెండు చోట్ల కూడా అది వీళ్ళిద్దరికీ అది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎన్నికల అవసరాల కోసం ఎన్నికల అవసరాలు వీళ్ళకి కూడా ఉంటాయి, ఉండవని కూడా కాదు. కాబట్టి ఒక ఘట్టం అయిపోయింది బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో. ఓకే, ఇంకా తర్వాత తదుపరి రాజకీయాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, లేకపోతే అక్కడ జగన్ను బీజేపీ ఎక్కువగా మద్దతు ఇస్తూ ఉంది, లేదా జగన్ పట్ల సాఫ్ట్గా ఉంటుంది. అట్లీస్ట్ జగన్ పట్ల సాఫ్ట్గా ఉంది అనే మాట అందరిలో దాదాపు దాన్ని చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అగ్రెసివ్ యాంటీ బీఆర్ఎస్, అగ్రెసివ్ యాంటీ జగన్ కానీ వాళ్ళను ఎంపిక చేసినట్టు కనిపిస్తుంది అంతవరకు. అగ్రెసివ్ హిందుత్వ ఓకే, అగ్రెసివ్ హిందుత్వ బట్ నాట్ అగ్రెసివ్ యాంటీ సంబడి. సార్ ఇది రేపు పొద్దున కలుపుకొని పోవడానికి కూడా ఉపయోగంగా ఉంటుందనే అభిప్రాయం కావచ్చు.